ఒక పవర్ఫుల్ కంట్రీ మీద ఒక అన్ఎక్స్పెక్టెడ్ అటాక్ వరల్డ్ మొత్తం షాక్ అయ్యేలా చేసింది. ఎందుకంటే యుక్రెయిన్ లాంటి ఒక చిన్న కంట్రీ రష్యా లాంటి ఒక సూపర్ పవర్ మీద ఎలా అటాక్ చేయగలిగింది అని చాలా మంది షాక్ అయ్యారు. ఆపరేషన్ కి వీళ్ళు పెట్టిన పేరే ఆపరేషన్ స్పైడర్. ఈ యుక్రెయిన్ రష్యా వార్ లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ కింద చెప్పొచ్చు. కానీ రష్యా ఫ్యూ అవర్స్ బ్యాక్ చేసిన రిటాలియేషన్ తో సిచ్యువేషన్ వేరే లెవెల్ కి వెళ్ళింది. ఇప్పుడు నా వీడియోలో యుక్రెయిన్ చేసిన ఆపరేషన్ స్పైడర్ గురించి, ఆ తర్వాత రష్యా ఒక స్ట్రాంగ్ రిటాలియేషన్ తో యుక్రెయిన్ పైన ఎలా అటాక్ చేసింది మీ అందరికీ క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి. 2022 ఫిబ్రవరి 24న రష్యా సడన్ గా ఒక మ్యాసివ్ మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ జెడ్ అనే పేరుతో ఫుల్ స్కేల్ ఇన్వేషన్, ట్యాంక్స్, మిజైల్స్ తో ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ వాళ్ళ టార్గెట్ క్యాపిటల్ సిటీ అయిన కీవ్ ని వాళ్ళ కంట్రోల్ లోకి తెచ్చుకుందాం అనుకున్నారు. సో దానికి వాళ్ళు ఫస్ట్ ఏం చేశారు అంటే నార్త్ నుంచి బెలారస్, సౌత్ లో క్రిమియా, ఈస్ట్ లో డాన్బాస్ ఇలాంటి ప్లేసెస్ లో మల్టీ ఫ్రంట్ అటాక్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా చేస్తూ రష్యా ఏంటి అంటే జెలెన్స్కీని ఓడించి యుక్రెయిన్ ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం. కానీ యుక్రెయిన్ మాత్రం ఎక్కడ గివ్ అప్ చేయలేదు. జెలెన్స్కీ ఒక మంచి యాక్టరే, కానీ బ్యాటిల్ ఫీల్డ్ లో ఐరన్ విల్ పవర్ ని చూపించాడు. ఎందుకంటే వాళ్ళ కంట్రీలో సివిలియన్స్ ని కూడా రెసిస్టెన్స్ గ్రూప్ లో జాయిన్ చేయించాడు. నాటో నుంచి జావెలిన్ మిజైల్స్, హై మొబిలిటీ ఆర్టిలరీ, రాకెట్ సిస్టమ్స్, ఇంకా శాటిలైట్ డేటా ఇలాంటి అడ్వాన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ లాంటివి యుక్రెయిన్ కి ఇవ్వడం కూడా జరిగింది. ఈ వార్ లో ట్యాంక్స్ కన్నా పవర్ఫుల్ గా ప్రూవ్ అయింది ఏంటి అని మనం చూసుకుంటే యుక్రెయిన్ లో ఉండే సిటిజన్స్ విల్ పవర్ అనే చెప్పొచ్చు. ఆపరేషన్ స్పైడర్ ఇది యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ అండ్ నాటో సర్వేలెన్స్ కోఆర్డినేషన్ తో జరిగిన ఒక స్ట్రైక్. గోల్ సింపుల్, రష్యన్ స్ట్రాటజిక్ అసెట్స్ ని క్రిపుల్ చేయడం అండ్ వాళ్ళ హై వాల్యూ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని డ్యామేజ్ చేయడం. సో ఫస్ట్ స్టెప్ మనం చూసుకుంటే శాటిలైట్స్ మ్యాపింగ్. వెస్ట్రన్ శాటిలైట్స్ లైక్ మాక్సా టెక్నాలజీస్ అండ్ యుఎస్ మిలిటరీ గ్రేడ్ సర్వేలెన్స్ డ్రోన్స్ లైక్ గ్లోబల్ హాక్ రష్యాలో కీ సైట్స్ ని ఐడెంటిఫై చేయగలిగాయి. ఆ తర్వాత బ్లాక్ సీలో ఫ్రీక్వెంట్ డ్రోన్ ఫ్లైవర్స్ తో ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ని లాక్ చేయగలిగారు. దీని తర్వాత ఇంకో విషయం మనం చూసుకుంటే యుక్రెయిన్ ఫస్ట్ ఒక ఫేక్ డ్రోన్ అటాక్ స్టార్ట్ చేసింది రష్యా బార్డర్ దగ్గర ఒక ప్లేస్ లో. ఇవి రియల్ అటాక్స్ కావు, బట్ పర్పస్ ఏంటి అంటే రష్యన్ రేడార్స్ ని కన్ఫ్యూజ్ చేయడం కోసం అలా చేశారు. రష్యన్ ఆర్మీ కూడా ఫోకస్ అక్కడ పెట్టి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ని యాక్టివేట్ చేశారు. ఇదే వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఈ లోపు రియల్ గా అటాక్ చేసే బైరెక్టర్ డ్రోన్స్ అండ్ యుక్రెయిన్ మేడ్ స్మాల్ డ్రోన్స్ వేరే సైడ్ నుంచి స్టెల్త్ మోడ్ లో సైలెంట్ గా రష్యా లోపలికి ఎంట్రీ అయ్యాయి. రష్యన్ సిస్టమ్స్ కి నోటీస్ కూడా కాకుండా ఈ డ్రోన్స్ డైరెక్ట్ గా ఎయిర్ క్రాఫ్ట్ బేసెస్ మీద అటాక్ చేశాయి. యుక్రెయిన్ వాళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఏంజల్స్ ఎయిర్ బేస్. ఎందుకంటే రష్యా వాళ్ళ TU-95 అండ్ TU-160 స్ట్రాటజిక్ బాంబర్స్ ఈ ఎయిర్ బేస్ లోనే ఉంటాయి. ఇలాంటి బాంబర్స్ ని డ్యామేజ్ చేస్తే రష్యా యుక్రెయిన్ మీద న్యూక్లియర్ పవర్ వాడకుండా చేయొచ్చు అనే ప్లాన్ తోనే వీటిని టార్గెట్ చేశారు. ఆపరేషన్ స్పైడర్ మాత్రం చాలా యాక్యురేట్ గా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ యాక్యురసీ అంటే గ్రౌండ్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ట్రయాంగులేషన్ అండ్ AI అసిస్టెంట్ డ్రోన్ టార్గెటింగ్ సిస్టమ్స్ వల్లే పాసిబుల్ అవుతుంది. ఈ ఆపరేషన్ వల్ల రష్యాకి మెటీరియల్ లాస్ తో పాటు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ని కూడా క్రియేట్ చేశారు. ఏమని, మీ లాంగ్ రేంజ్ బాంబర్స్ ని కూడా మీరు కాపాడుకోలేకపోయారు అని మెసేజ్ ని డైరెక్ట్ గా పుటిన్ కి పంపించారు. మెయిన్ ఈ అటాక్ ఇంత యాక్యురేట్ గా ఉండడానికి రీజన్ చూసుకుంటే బైరెక్టర్ డ్రోన్స్ అండ్ యుఎస్ సర్వేలెన్స్ డ్రోన్స్ లైక్ గ్లోబల్ హాక్ బ్లాక్ సీలో యాక్టివ్ గా ఉండటం వల్ల మెయిన్ గా టార్గెట్ స్ట్రైక్స్ చాలా యాక్యురేట్ గా జరిగాయి. ఈ లెవెల్ టార్గెటింగ్ రెగ్యులర్ డ్రోన్స్ ఇంటెలిజెన్స్ వల్ల అయితే కాదు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దీన్ని బట్టి నాటో సైలెంట్ గా ఉంటూ షాడోలో గేమ్ ఆడుతుంది అని మనందరం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. రష్యా ఇది ఒక టెర్రరిస్ట్ సాబోటేజ్ అని డిక్లేర్ చేసింది. యుక్రెయిన్ అండ్ నాటో సైలెంట్ గా ఉన్న ట్విట్టర్ లో ఇండిపెండెంట్ శాటిలైట్ అనలిస్ట్ మాత్రం చెప్తున్నారు ఏమని, స్పై గేమ్స్ లో నాటో క్లూస్ ఉంటాయి అని. అంటే ఇప్పుడు ఒక మర్డర్ సీన్ లో మనం ఎలా అయితే ఫింగర్ ప్రింట్స్ ని క్లూస్ లాగా చూస్తామో సేమ్ ఇన్సిడెంట్స్ ని కూడా అలానే చూడొచ్చు. ఆమో డిపోస్ అన్ని డిస్ట్రాయ్ అయ్యే, సప్లైస్ కూడా ఇంకో 3 months వరకు టైం పడుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ రష్యన్ పబ్లిక్ లో కూడా ఒక భయం క్రియేట్ అయింది. రష్యన్ కమ్యూనికేషన్ గ్రిడ్స్, పవర్ లైన్స్ హ్యాక్ అయ్యాయి. ఇవన్నీ యుక్రెయినియన్ హ్యాకర్స్ చేసినట్టుగా రష్యా చెప్తుంది. మరి ఇలా చేసిన యుక్రెయిన్ ని రష్యా వదిలిపెట్టదు కదా. అందుకే ఆపరేషన్ స్పైడర్ తర్వాత రష్యా ఒక స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ నిన్న స్టార్ట్ చేసింది. జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ 400 డ్రోన్స్, 40 మిజైల్స్ ని యుక్రెయిన్ మీద లాంచ్ చేశారు. రష్యా కీవ్ అండ్ కార్కివ్ మీద హెవీ బాంబ్స్ తో అటాక్స్ చేసింది. చాలా ప్లేసెస్ లో బ్లాస్ట్ జరిగాయి. సివిలియన్ జోన్స్ లో కూడా స్ట్రైక్స్ చేయడం వల్ల అట్లీస్ట్ 6 మంది చనిపోవడం జరిగింది. 80 మందికి పైగా ఇంజూర్ అయ్యారు. కార్కివ్ లో ఇదే బిగ్గెస్ట్ అటాక్ కింద చెప్పొచ్చు వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి. దీనికి ముందే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమని, యుక్రెయిన్ మీద మేము దయ లేకుండా
తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. దీనిపైన ఎనలిస్ట్ ఏం చెప్తున్నారు అంటే ఇది ఒక డేంజరస్ ఎస్కలేషన్ కి దారి తీసేలా ఉంది అని చెప్తున్నారు. రష్యా ఈ అటాక్ లో వాడిన మిజైల్స్ గురించి అండ్ ఆల్సో యుక్రెయిన్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఎందుకు ఫెయిల్ అయింది అని మనం చూసుకుంటే, రష్యా వాడిన మిజైల్ టైప్స్ వచ్చేసి KH-101 అండ్ KH-555 క్రూజ్ మిజైల్స్ అంటారు. ఇవి ఎయిర్ నుంచి లాంచ్ చేస్తారు, ఎస్పెషల్లీ TU-95 అండ్ TU-160 బాంబర్స్ నుంచి. వీటి రేంజ్ చూసుకుంటే 5000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మెయిన్ గా ఈ మిజైల్స్ లో ఆల్టిట్యూడ్స్ లో చాలా సైలెంట్ గా వెళ్తాయి, అందుకని వీటిని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఇంకో మిజైల్ మనం చూసుకుంటే KH-47 M2 కింజల్ హైపర్సోనిక్ మిజైల్స్ అని చెప్తారు. వీటి స్పీడ్ వచ్చేసి మ్యాక్ 10 ఉంటుంది. MiG-31K ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వీటిని లాంచ్ చేస్తారు. ఇవి చాలా ఫాస్ట్ అండ్ అన్ప్రిడిక్టబుల్ అండ్ వీటిని ఇంటర్సెప్ట్ చేయడం అంటారా ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. అండ్ ఆల్సో దాంతో పాటు వీళ్ళు లాంచ్ చేసిన బ్యాలిస్టిక్ మిజైల్స్ చాలా హై స్పీడ్ తో పాటు ఇవి డైరెక్షన్ ని కూడా మార్చుకోగలుగుతాయి. సో వీటిని ఇంటర్సెప్ట్ చేయడం మళ్ళీ ఇంపాసిబుల్ కింద చెప్పొచ్చు. S-300 మిజైల్ సిస్టమ్స్ ని కూడా వాడినట్టు తెలుస్తుంది. దీన్ని నార్మల్ గా ఎయిర్ డిఫెన్స్ కి యూజ్ చేస్తారు, కానీ రష్యా వాటిని గ్రౌండ్ టార్గెట్స్ మీద వాడుతుంది, ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ సిటీస్ అయిన కార్కివ్ మీద. ఇప్పుడు మనం యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకని ఇలాంటి మిజైల్స్ ని ఆపలేకపోయింది ఆర్ ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది అని గనక మనం చూసుకుంటే, రష్యా ఒకేసారి హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ ని మిజైల్స్ ని పంపించడంతో యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఓవర్లోడ్ అయిపోయింది. దానివల్ల ఇంటర్సెప్ట్ చేయడం ఇంపాసిబుల్ కింద మారిపోయింది. అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ మిజైల్ స్పీడ్ అండ్ అన్ప్రిడిక్టబిలిటీ కింజల్ అండ్ జిర్కాన్ ఈ రెండు మిజైల్స్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవడంతో పాటు మిడ్ ఎయిర్ లో డైరెక్షన్ ని కూడా మార్చుకోగలుగుతాయి. ఇలాంటి మిజైల్స్ ని యుక్రెయిన్ ఇంటర్సెప్ట్ చేయలేకపోయిందనే చెప్పొచ్చు. యుఎస్ ఇచ్చిన ప్యాట్రియాట్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లిమిటెడ్ గా యుక్రెయిన్ దగ్గర ఉన్న ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అండ్ దాంతో పాటు వాటికి ఫ్రీక్వెంట్ మెయింటెనెన్స్ కూడా ఉండాలి. సో ఇక్కడ కొన్ని మెయింటెనెన్స్ ఇష్యూస్ వల్ల అవి సరిగా ఇంటర్సెప్ట్ చేయలేకపోవడం ఇంకో రీజన్. సో ఇలా డ్రోన్ స్ట్రైక్స్ తో జరిగిన డ్యామేజ్ కి మిజైల్స్ వర్షం కురిపించిన రష్యా డబుల్ ఇంపాక్ట్ ఇచ్చిందనే చెప్పొచ్చు యుక్రెయిన్ విషయంలో. సో ఫైనల్ గా రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో ఎస్కలేషన్స్ లెవెల్స్ అన్ని క్రాస్ అయ్యాయి. నాటో సైలెంట్ గా ఉన్న ఫుల్ అలర్ట్ మోడ్ లో ఉంది. రష్యా అటాక్స్ ఇక్కడ నుంచి పెరగడమే గానీ తగ్గడం మాత్రం ఉండదు. వార్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే ప్రాక్సీ వార్ స్టేజెస్ ని ఇది క్రాస్ చేసింది, ఇది ఒక ఓపెన్ బ్యాటిల్ ఫీల్డ్ అవుతుంది అని. అలయన్సెస్ ఆల్రెడీ బిల్డ్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ఒక రాంగ్ స్టెప్ వేసినా ఇది ఒక గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ లాగా మారిపోతుంది అని. రష్యా చేసిన అటాక్స్ కి ట్రంప్ రియాక్షన్ చూసుకుంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే యుక్రెయిన్ అండ్ రష్యా కొంచెం టైం వరకు ఫైట్ చేసుకోవడమే బెటర్ అని చెప్తూ ఆ సిచ్యువేషన్ ని ఇద్దరు చిన్నపిల్లలు ప్లే గ్రౌండ్ లో పిచ్చోల్లాగా కొట్లాడడంలా ఉంది అని కంపేర్ చేస్తున్నారు. Other and they're fighting in a park and you try and pull them apart, they don't want to be pulled. Sometimes you're better off letting them fight for a while and then pulling them apart. And I gave that analogy. ఇది ఒక వార్ కాదు, ఇది ఒక స్టేజ్. ఆపరేషన్ స్పైడర్ తో స్టార్ట్ అయిన రిటాలియేషన్ వరల్డ్ వార్ 3 కి దారి తీసేలా ఉందా? దీనిపైన మీ కమెంట్స్ ఏంటో నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.